మేరకు సోమవారం నిరసన కార్యక్రమం ఉంటుందని గత వారం 10 రోజులుగా పత్రికల ద్వారా కానీ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా గంగినేని చెరువు దగ్గరికి తరలి వస్తే అక్కడి నుంచి ఎంఎస్ఆర్ కార్నర్ వరకు ఒక నిరసన ర్యాలీ చేయాలని, శాంతియుత ర్యాలీ చేయాలని అందరం భావించాం. మేము ఎక్కడ కానీ రూల్స్ వైలేట్ చేసో లేదు ఇంకొక విధంగా ఎక్కడ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం లేకుండా శాంతియుతంగా చేయాలనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నిరసన ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకొని మా కార్యకర్తల మీద అందరి మీద లాఠీ చార్జీ చేయడం, దౌర్జన్యాలకు పాల్పడడం, బలవంతంగా వ్యాన్లు ఎక్కించి బస్సులు ఎక్కించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో చాలా దిగజారుడుతనం. ఇటువంటివి రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతమైతే మా ఉద్యమాలు కూడా ఇంకా బలంగా ఉంటుంది. ఇటువంటివి పనికిరాని చర్యలు చేస్తే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ పాలకులందరూ కూడా దోషులుగా నిలబడే రోజులు దగ్గరలోనే ఉందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.